అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆఖరి మజిలీ. రచన మైనంపాటి భాస్కర్ గారు. ఆంధ్రభూమిలో 1986లో ప్రచురింపబడింది. కథల పోటీలో కన్సులేషన్ బహుమతి 500 రూపాయలు గెలుచుకున్న కథ ఇది. చదువుతున్నది దేవి. తలుపు మీద వడగాళ్లు పడుతున్నట్టు దడదడా చప్పుడు. ఒక పాతకాలపు బంగళాలో కాంపౌండ్ వాల్ని ఆనుకొని గేటు దగ్గరగా ఉన్న అవుట్ హౌస్ అది. అందులో ఒకే ఒక్క రూమ్ ఉంది. దానిలోనే డైనింగు, దానిలోనే శయనింగు. దానిలో ఉంటున్న నవ దంపతులకి. ఆ రూమ్లోనే ఒక మూల తూము దగ్గర కూర్చుని స్నానం చేస్తోంది రజని. తలుపు మీద చప్పుడు ఎక్కువైంది. ఆ కొట్టడాన్ని బట్టి అది ఎవరో గ్రహించింది రజని. ఏమిటి ఆ దూకుడు? పాతకాలపు తలుపులు విరిగి పడిపోతుంది. వస్తున్నా. ప్రతి నిమిషం ప్రతి దానికి బ్రేకులేస్తావేంటి? పాత తలుపు విరిగిపోతుంది, కొత్త మంచం విరిగిపోతుంది. ఓహో బాష్, తలుపు తెరు అన్నాడు శ్రీకాంత్. స్నానం చేస్తున్నాను, రావడానికి వీల్లేదు. ఒక్క క్షణం ఆగాలి. అయితే ఒక్క క్షణం కూడా ఆగడానికి వీల్లేదు. మంచి దృశ్యాలు మిస్ అవరాదు. మిస్సెస్, తలుపు తెరవవే ప్రాణసఖి. ఏమిటా అల్లరి? ఎవరైనా వింటారు. తడిసి ముద్దైపోతున్నాను. తలుపు తెరవమంటూ ఉంటే. జాలి గొంతుతో అతనన్న ఆ మాటలు ఆమె సిగ్గుని, సంకోచాన్ని కరిగింపజేశాయి. తడి ఒంటి మీద పొడిచీర ఒంటి పొరగా చుట్టేసుకుని తలుపు తెరిచింది. తడి పొడి బట్టల్లో స్పష్టంగా కనపడుతున్న ఆమె సోయగాల్ని కళ్ళప్పగించి చూస్తూ అలాగే నిలబడిపోయాడు శ్రీకాంత్. ఇప్పటిదాకా తడిసిపోతున్నానని కేకలు పెట్టారు. లోపలికి రాకుండా శిలా విగ్రహంలా అలా నిలబడిపోయారేమిటి? శిలా విగ్రహం అంటే గుర్తొచ్చింది. సాలార్జీ మ్యూజియంలో వెయిల్డ్ రెబెక్కా అనే అద్భుతమైన సౌందర్య రాశి శిల్పం ఉంది రజని. బెంజోని కనుక ఆ శిల్పాన్ని తెల్ల పాలరాతితో కాకుండా నల్ల పాలరాతితో చెక్కి ఉంటే చక్కగా నీ అంత బాగుండేది. నేను నలుపని మీరేం వెక్కిరించక్కర్లేదు, కానీ లోపలికి రండి చిరుకోపంగా అంటున్న ఆమె పెదవుల మీద చిరునవ్వు ఆమె సంతోషాన్ని బయట పెట్టేస్తోంది. అతను లోపలికి రాగానే తలుపు గడియ పెట్టేసి అతన్ని మంచం మీద కుదేసింది రజని. బయట కొంగుతూ అతని తల తొడవడం మొదలుపెట్టింది. పొంకం బెంకం అన్నాడు శ్రీకాంత్. ఏమిటి? పొంకం బింకం, పొగరు వెగరు, జిగిబిగి, వన్నెలు, చిన్నలు అన్నాడు గబగబా. ఏమిటా జంట పదాలు? నిన్ను ఇప్పుడు ఇలా చూస్తుంటే జంట పదాలే గుర్తొస్తున్నాయి. అవును, మన వంట్లో చాలా భాగాలు రెండేసి ఉండడానికి కారణమేమిటో? అనుమానంగా తల వంచి చూసుకుంది రజని. అతని తల తొడవడంలో తన పమిట జారిపోయింది. చురుగ్గా అతని వైపు చూసి పమిట సరిచేసుకుని అతన్ని మంచం మీదకు తోసేసి దూరంగా జరిగింది రజని. జవాబు చెప్పవే అన్నాడతను. ఏమో, నాకేం తెలుసు, నేను మీలా సైన్స్ చదువుకోలేదు. అతను నవ్వాడు. రజని లేచి అన్నం వడ్డించడం మొదలుపెట్టింది. గిన్నెలో కొద్దిగా అన్నం ఉంది, ఇంకో గిన్నెలో అల్లపచ్చడి. అంతే. ఒక్క ఆధరువుతో ఒక్క మనిషికి ఒక్క పూటకు సరిపోయే అన్నాన్ని తామిద్దరూ 2 పూటలా సర్దుకు తింటున్నారు ఈ 3 నెలల నుంచి. కానీ అది కూడా ఇక ముందు ఉండదని, ఇదే చివరి భోజనమని, నెక్స్ట్ మీల్స్ ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా వస్తుందో అంతుపట్టడం లేదని తన భర్త, తన ప్రియుడు, తన ప్రాణమైన ఈ శ్రీకాంత్ నోరు తెరిచి ఎలా చెప్పగలడు? తను. రజని కళ్ళల్లో నీటిపొర ఏర్పడింది. వచ్చి ఆమె పక్కగా కూర్చున్నాడు శ్రీకాంత్. తినండి అంది. నువ్వు? నేను తర్వాత తింటాను. నేను ఈ కబుర్లు తర్వాత వింటాను కానీ దా తినే ఒక ముద్ద. నాకు ఆకలిగా లేదు, నిజంగానే. నాకు అజీర్ణం చేసింది, నిజంగానే. నోరు మూసుకొని నోరు తెరు. అన్నంలో అల్లం పచ్చడి కలిపి ముద్ద చేసి ఆమె పెదవుల మధ్య పెట్టాడు శ్రీకాంత్. మొహం పక్కకు తిప్పుకుంది రజని. అతను ఆమె మొహాన్ని బలవంతంగా తన వైపుకి తిప్పుకున్నాడు. పిచ్చమ్మాయి, నాకు తెలుసులే, ఇంట్లో బియ్యం లేవు, ఉప్పు పప్పు లేవు, నూనె నెయ్యి లేవు, డబ్బు దశకం లేదు. ఇంకా ఇల్లలా గడుస్తుందా అని దిగులు మొహం పెట్టింది ఇల్లాలు. అవునా? దిగులు పడవలసిన అవసరం ఏమాత్రం లేదని హామీ ఇస్తున్నాను మేడం. ఆశగా చూసింది రజని. అంటే మీకు ఉద్యోగం దొరికిందా? దొరికినట్లే అనుకో. రోడ్డు మీద చెడా మడా తిరిగేస్తూ కనపడ్డ పిల్ల మేక
ఎవ్వరినీ వదలకుండా అడిగేస్తున్నాను, ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా అని. ఒక మేక ఇవాళ 12ంటికి రమ్మంది. చూద్దాం, మన లక్కు క్లిక్ అవుతుందేమో. తెరిపిన పడ్డట్టు నవ్వింది రజని. ఆమె నవ్వడానికి నోరు తెరవగానే ఒక ముద్ద పెట్టేశాడు శ్రీకాంత్. ఆమె అదేంటి అనబోగానే ఇంకొక ముద్ద పెట్టేశాడు. తను 2 ముద్దలు తిని ఆమెకి నోట్లో మరో ముద్ద, పెదవుల మీద మరో ముద్దు పెట్టేసి చేయి గడిగేసుకుని రివ్వున వెళ్ళిపోయాడు. చిరునవ్వుతో తలుపులేసుకోబోతూ ఆగిపోయింది రజని. బంగ్లాలోంచి ఇంటి ఓనరు హేమలత గారు తన లావాటి శరీరాన్నంతా చిన్న గొడుగు కింద ఉంచడానికి శ్రమపడుతూ గున్న ఏనుగులాగా గుసగుస వానలో నడిచొస్తోంది. ఆమె చేతిలో స్టీల్ గిన్నె ఒకటి ఉంది. చేప కూరమ్మ, ఇవాళ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసులో నుంచి మంచి చేపలు అమ్మారమ్మా, కాకినాడ సరుకట, మీరు తింటారని కొంచెం కూర తెచ్చాను, తీసుకో అన్నది ఆమె ఆప్యాయంగా. చిరునవ్వుతో తల అడ్డంగా తిప్పింది రజని. నేను నాన్ వెజ్ తిననండి. తినవా అంటే మీరు బ్రాహ్మలా ఏమిటి? నేను కాదు, మా వారు బ్రాహ్మిన్. ఆయన నా కోసం చాలా వదిలేశారు. శ్రీకాంత్ శర్మ అనే పేరులో శర్మతో సహా నేను ఆయన కోసం కొన్ని వదులుకున్నాను. వాటిలో నాన్ వెజ్ తినడం ఒకటి. మరి మీరెవరు అంది హేమలత తటపటాయిస్తూ. కొంచెం సందేహించి తనకు కష్టమైన నష్టమైన నిజమే చెప్పడానికి నిశ్చయించుకున్న దానిలాగా అన్నది రజని. మేము కళావంతులం. తన చెవులని తానే నమ్మలేని దానిలాగా అలాగే నిలబడిపోయింది హేమలత చాలాసేపు. లోపలికి రండి అంది రజని ఇంటి యజమానికి ఇవ్వవలసిన మర్యాద ఇస్తూ. కానీ ఆమె గొంతులో బెరుకు ధ్వనిస్తోంది. తను ఉన్న విషయం చెప్పేసింది. ఎవడికేమైనా అభ్యంతరం ఉంటుందా? ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసేయమంటుందా? మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది హేమలత. ఆమె వెళ్ళిపోతుంటే రజని ప్రాణం రెపరెపలాడింది. ఏం జరుగుతుంది ఇప్పుడు? తలుపు వేసుకోబోతుండగా హేమలత గారి 4వ అమ్మాయి లేత నీలం రంగు మారుతి కారు గేట్లో ప్రవేశించడం కనపడింది. ఆ అమ్మాయి పక్కనే హ్యాండ్సమ్గా ఉన్న ఒక కుర్రాడు కూర్చునున్నాడు. వాన ఉధృతంగా ఉంది. శ్రీకాంత్ తడుస్తాడో ఏమో. ఎవరినో కలవాలన్నాడు. కలిసి ఉంటాడా ఏమిటి ఈ పాటికి? ఉద్యోగం సంగతి ఏమైందో? వెంటనే చిన్న ఉద్యోగమన్నా దొరికితే బాగుండును. ఉద్యోగం రాగానే శ్రీకాంత్ని వెంటనే రెయిన్ కోట్ కొనుక్కోమని చెప్పాలి. వానాకాలం మొదలైందిక. 2 రోజుల నుంచి మబ్బు వదల్లేదు. అప్పటి నుంచి రాత్రి 11 దాకా శ్రీకాంత్ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తూనే ఉంది రజని. 11:15 వచ్చాడు శ్రీకాంత్. తడిసిపోయి, డస్సిపోయి, వడలిపోయి, అతని బట్టలు బురదతో కొట్టుకుపోయి ఉన్నాయి. లోపలికి రాగానే తలుపులు గడియ పెట్టబోతూ బాధగా ఆగిపోయి చేతుల వైపు చూసుకున్నాడు. అతను చేతులు బొబ్బలెక్కి ఉన్నాయి. కంగారుగా చూస్తూ తనే గడియ పెట్టింది రజని. పాదాలు కదుములు కట్టిన వాడిలాగా అడుగులో అడుగేసుకుంటూ నడుస్తూ వచ్చి మంచం మీద ఒరిగిపోయాడు అతను. ఏమైందండి అంది రజని భయంగా. ఏం కాలేదు, డబ్బులు దొరికాయి. రేపొద్దున కొద్దిగా సామాన్లు తెచ్చుకోవచ్చు. అబ్బా, ఒంట్లో బాగాలేదా? కొద్దిగా ఒళ్ళు నొప్పులు అంతే, పొద్దుటికి తగ్గిపోతుంది. పడుకో. కాళ్ళొత్తన వద్దు, పడుకో. వినిపించుకోకుండా అతని పాదాల దగ్గర కూర్చుని కాళ్ళొత్తడం మొదలుపెట్టింది రజని. అతడి కాళ్ళు వేడిగా ఉన్నాయి, జ్వరం ఉంది. ఆమె చేతులు సన్నగా వణకుతూ ఉండడం అతని కాళ్లకు తెలుస్తోంది. మెల్లగా మూలుగుతున్నాడు అతను. కలత నిద్రలో పలవరింతలు మొదలయ్యాయి. రాత్రంతా మేలుకునే ఉంది రజని. తెల్లవారుతుండగా టెంపరేచర్ దిగిపోయింది శ్రీకాంత్కి. సేదతీరింది రజని మనసు. అప్పుడు గాఢ నిద్రలోకి జారిపోయాడు శ్రీకాంత్. బాగా తెల్లారాక బయటకెళ్ళి హోటల్లో ఒక కప్పు కాఫీ పోయించుకుంది రజని శ్రీకాంత్ కోసం. ఒక బ్రెడ్డు, కొద్దిగా బియ్యం, చిల్లర సామాన్లు కొంది. తిరిగి వచ్చేసరికి మేల్కొని ఉన్నాడు శ్రీకాంత్. శ్రీమతి గారికి శుభోదయం అన్నాడు నీరసంగా నవ్వుతూ. శుభోదయమే. రాత్రెందుకు అంత హడలు కొట్టేశారు మహాప్రభో? సారీ డార్లింగ్, నిన్ను సుఖపెడతానని తీసుకొచ్చి కష్టపెడుతున్నాను కదూ. నేను మాత్రం మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని వచ్చి ఊరికే తిని తీరుబడిగా కూర్చోవడం లేదా? ముందు బెడ్ దిగి బ్రెడ్ తిని కాఫీ తాగండి.
డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నీకేమన్నా పిచ్చా ఏమిటి? ఈ కాస్త దానికి డాక్టర్ ఎందుకు? ఉన్న కాసిన డబ్బులు అయిపోవడానికా? ఏం వద్దులే ప్లీజ్ శ్రీకాంత్, వాదించకు, విసిగించకు నన్ను అన్నాడు శ్రీకాంత్ ఖచ్చితంగా. అతని పట్టుదల ఎలాంటిదో తెలుసు రజనికి. అతను మాట అంటే మాటే. అంత పట్టుదల ఉండబట్టే వాళ్ళందరూ 100 రకాల అడ్డంకులు పెట్టినా తొణక్కుండా నిలబడి తనని పెళ్లి చేసుకున్నాడు. సరే మీ ఇష్టం, కనీసం కదలకుండా రెస్ట్ తీసుకొని పడుకోండి ఇవాళంతా. ఇంకా నయం ఇల్లు గడవద్దు. మరో గంట తర్వాత బయటికి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. రజని వద్దు వద్దని బ్రతిమలాడుతున్నా వినకుండా. అతను అటు వెళ్ళగానే ఇటు వచ్చింది హేమలత. ఆమెను చూడగానే గుండె జారిపోయినట్లు అనిపించింది రజనికి. వచ్చేస్తోంది, ఇంకా అల్టిమేటం ఇస్తుంది ఇల్లు ఖాళీ చేసేయమని అనుకుంటూ పైకి మాత్రం లోపలికి రండి అంది మర్యాదగా. చనువుగా వచ్చేసి మంచం మీద కూర్చుంది హేమలత. ఆమె కళ్ళలోకి బెరుగ్గా చూస్తోంది రజని. హేమలత మొహంలో తిరస్కార భావమేమీ కనపడలేదు. తన చేతిలోని టిఫిన్ క్యారియర్ని రజనీకి అందించింది. ఇవాళ చేపల కూర కాదమ్మా, అరటికాయ వేపుడు, నిరభ్యంతరంగా తినొచ్చు మీరు అంది నవ్వుతూ. ఆమె మాటలు వినగానే ఒక్కసారిగా చెప్పలేనంత రిలీఫ్ కలిగింది రజనీకి. ఉన్న ఇబ్బందులకు తోడు ఇల్లు కూడా ఖాళీ చేయవలసి వస్తుందేమోనన్న భయం తగ్గిపోయింది. హేమలత వైపు కృతజ్ఞతగా చూస్తూ అంది, నిన్న మేమెవరో చెప్పగానే వెంటనే ఇల్లు ఖాళీ చేయమని అంటారని బెదిరిపోయానండి. ఏది, మీరు కళావంతులని తెలియగానే ఎందుకంటాను? మేం కూడా కళావంతులమేగా. అదిరిపడి నోట మాట రాకుండా చూస్తూ ఉండిపోయింది రజని. మీరు వృత్తి చేస్తూనే ఉంటారా అంది హేమలత చాలా మామూలుగా. తడబడుతూ చెప్పింది రజని. మా వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు, నేను తప్ప. నేను అలాంటి దాన్ని కాను, అందుకే పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసాను. అదేం గొప్ప విషయం కాదు అన్నట్టు తేలిగ్గా నవ్వేసింది హేమలత. అలాగా, మా అమ్మాయిలు 4 బిజినెస్లోనే ఉన్నారు, అంత హై క్లాస్. వాళ్ళకి 2 కార్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు అర్థమైంది రజనీకి. చెప్పలేనంత జగుప్స కలిగింది. ఇలాంటి వాతావరణానికి దూరంగా పారిపోవాలని తను పెళ్లి సంసారం కోరుకుంది. శ్రీకాంత్ తనని పెళ్లి చేసుకుంటానంటే పెన్నిది దొరికినట్టు సంతోషపడి ఒప్పుకున్నది. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఇలాంటి మనుషుల మధ్య వచ్చి పడిందా ఏమిటి? విచిత్రం. శ్రీకాంత్ రాగానే తక్షణం వేరే ఇల్లు చూడమని చెప్తే, వేరే ఇల్లు అంత సులభంగా దొరుకుతుందా? అద్దె ఎలా? అడ్వాన్స్ ఎలా? ఆ వెంటనే ఇంకొక ఆలోచన కూడా తట్టింది. అసలు ఇల్లు మాత్రం ఇంత చౌకలో ఎలా దొరికింది తమకి? అడగగానే అవుట్ హౌస్ ఉదారంగా ఇచ్చేయడంలో ఆంతర్యం ఏమైనా ఉందా హేమలతకి? వెతుక్కుంటూ వచ్చి సాలెగూట్లో ఇరుక్కుందా తను? మీరు ఇల్లు కావాలని వెతుకుతూ వచ్చినప్పుడు మాట్లాడకుండా, మీరు ఎవరు అని అడగకుండా నీ మొహం చూసి ఇచ్చేశాను. ఇప్పుడు చెప్పమ్మా, ఏ ఊరు మీది? అతనితో పరిచయం ఎలా అయింది? పెళ్లి చేసుకున్నారా? లేకపోతే అంది హేమలత. గాయపడ్డట్టు చూసింది రజని. పెళ్లి చేసుకున్నాం, రిజిస్టర్ మ్యారేజ్. రిజిస్టర్ మ్యారేజా? ఎందుకు? పెద్దవాళ్ళు ఒప్పుకోలేదా ఏంటి? వాళ్ళు ఒప్పుకోలేదు, మా వాళ్ళు ఇష్టపడలేదు. కానీ ఆయన గట్టి మనిషి చాలా. తనే అన్ని ప్రయత్నాలు చేసి నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ఆయన కుటుంబానికి మా ఊళ్ళో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అక్కడ అడుగడుగున అడ్డంకులతో బ్రతకడం బాగుండదని చెప్పి హైదరాబాద్ వచ్చేసాం. ప్రసన్న వదనంతో వింటోంది హేమలత. అబ్బాయికి ఉద్యోగం ఏదన్నా దొరికిందా? విచారంగా చెప్పింది రజని. కాళ్ళు అరిగిపోయేటట్టు తిరుగుతున్నారు. 3 నెలల నుంచి దొరకడం లేదు. ఏం చదివాడే? ఆయన బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతుండగా పెళ్లి చేసుకున్నాం. నేను ఇంటర్ పాస్ అయ్యాను. మహా ఎంఏలు ఎంఎస్సీలు చదివిన వాళ్ళకే దిక్కులేదు. ఇంకా బీఎస్సీ పూర్తి చేయని వాళ్ళకి ఉద్యోగాలు దొరికేటట్లున్నాయా అంది హేమలత స్వగతంలాగా. మాట్లాడకుండా దిగులుగా చూసింది రజని. ఈ కాలపు పిల్లలంతే, ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువను అంది హేమలత లేచి నుంచుంటూ. ఎక్కడన్నా ఏదైనా అవసరం వస్తే అడగమ్మా, మొహమాట పడకు అనాసక్తిగా తలూపింది రజని. హేమలత వెళ్ళిపోయింది. శ్రీకాంత్ త్వరగా వచ్చేస్తే బావుండు అని అనిపించింది రజనీకి. అతను సాయంత్రానికి కానీ రాలేదు. వస్తూనే మూలుగుతూ మంచం మీద పడుకుంటూ ఉండిపోయాడు. భయంగా అతడు నుదుటి మీద చెయ్యేసి చూసింది రజని. మళ్ళీ జ్వరం, మసిలిపోతోంది ఒళ్ళు.
103 డిగ్రీలకు తక్కువ ఉండదు. గబగబా పెట్టి తెరిచి డబ్బులు లెక్క చూసింది రజని. పొద్దున్న కొద్దిగా సామాన్లు తేగా ఇంకా ₹1.50 మాత్రమే మిగిలింది. శ్రీకాంత్కి జ్వరం తీవ్రంగా పెరుగుతోంది. నిప్పుల కుంపటిలాగా ఉంది ఒళ్ళు. సంధి ప్రేలాపన, అస్పష్టంగా ఏదేదో మాట్లాడుతున్నాడు. దిక్కు తోచనట్లు అలాగే కాసేపు కూర్చుండిపోయింది రజని. అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ సందు మొదట్లోనే డాక్టర్ ఉన్నాడు, కానీ ఎంత ఛార్జీ చేస్తాడో తనకు తెలియదు. తన దగ్గర డబ్బులు కూడా లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అసలు హాస్పిటల్ దాకా అతన్ని తీసుకువెళ్ళడం ఎలా? నడిచే స్థితిలో లేడు శ్రీకాంత్. హేమలత వాళ్ళ దగ్గర 2 కార్లు ఉన్నాయే కానీ వాళ్ళెవరో తెలిసాక ఇంకా వాళ్ళను సహాయం కోసం అడగాలి అని అనిపించడం లేదు. ఎందుకంటే ఏ దారిన పోయే దానయ్యనో దేబరించడం మేలు. గేటు దగ్గరకు వచ్చి చూసింది రజని. గేటు ముందరే ఒక రిక్షా నిలబడి ఉంది. దగ్గరగా వెళ్ళి, మా వారికి జ్వరం, హాస్పిటల్కి వెళ్ళాలి అంది అతనితో గాద్గదికంగా. రిక్షా అతను లేచి నిలబడ్డాడు. కానీ నా దగ్గర డబ్బులు లేవు, రేపో ఎల్లుండో ఇస్తాను అంది రజని ఒళ్ళు చచ్చిపోతూ ఉండగా. రిక్షా అతను ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి, సరే రండమ్మా, ఒక చోట ఉండేవాళ్ళం, ఒకళ్ళకొకళ్ళం సాయం చేసుకోకపోతే ఎట్లా అన్నాడు. గబగబా అవుట్ హౌస్లోకి వచ్చి శ్రీకాంత్ని లేపింది. రిక్షా వచ్చింది, పదండి హాస్పిటల్కి వెళ్దాం అంది కంపిస్తున్న కంఠంతో. రిక్షానా అమ్మా? హాస్పిటల్కా? ₹3 ఇవ్వండి, 3 నిమిషాల్లో తీసుకెళ్ళిపోతాను అన్నాడు శ్రీకాంత్ కలవరిస్తూ. నిశ్చేష్టురాలైపోయింది ఆ మాటలు విన్నది రజని. ఆమెకి హఠాత్తుగా అర్థమైంది, ఈ 2 రోజుల నుంచి శ్రీకాంత్ డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో. రిక్షా తొక్కి సంపాదిస్తున్నాడా తన శ్రీకాంత్? అందుకేనా చేతులు కందిపోయాయి? అందుకేనా కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు? అందుకేనా ఈ జ్వరం? ఎడతెరపి లేని వర్షంలో అలవాటు లేని పని చేయడం వల్ల వచ్చిందా ఈ పాడు జ్వరం? తన కోసమా? తనేనా అతని కష్టానికి కారణం? బయటపడుతున్న వర్షాన్ని మించి వర్షించసాగాయి ఆమె కళ్ళు. కొద్ది నిమిషాల తర్వాత తనని తాను కంట్రోల్ పెట్టుకుని రిక్షావాలా సాయంతో శ్రీకాంత్ని లేవదీసింది రజని. హాస్పిటల్కి చేరారే కానీ హాస్పిటల్లో శ్రీకాంత్ని చేర్చడానికి వీల్లేకపోయింది. బెడ్స్ ఖాళీ లేవు అన్నారు. అసలు అతనిది అంత సీరియస్ కేసు కాదని, ఇంటికి తీసుకెళ్ళిపోమని, పొద్దుటికి తగ్గిపోతుందని నిర్లక్ష్యంగా చెప్పారు డాక్టర్లు. అది నిజమనిపించలేదు రజనికి. దీనంగా చూస్తూ అక్కడే నిలబడిపోయింది. దగ్గరలో ఉన్న వార్డు బాయ్ రజనీని పక్కకు పిలిచాడు. వాళ్ళు అట్లానే అంటారమ్మా, మనిషి బాగా వర్షంలో తడిసినట్టున్నాడు, న్యూమోనియా కేసు ఇది, కొస ప్రాణం కొట్టుకుంటోంది, వెంటనే ఇన్పేషెంట్గా చేర్పించాలి, ఒక 100 ఇవ్వు, బెడ్ అరేంజ్ చేస్తా అన్నాడు చిన్న గొంతుకతో. నా దగ్గర డబ్బులు లేవు, ₹1.50 ఉంది. నిజంగానే ఇప్పుడు ఆయన్ని చేర్చుకుంటే తర్వాత డబ్బులున్నప్పుడు ఎప్పుడైనా తప్పకుండా ఇచ్చేస్తాను, ప్రామిస్, ఇప్పుడు మాత్రం నాకు హెల్ప్ చేయి అంది రజని బ్రతిమలాడుతూ. అతను మాట్లాడకుండా అర్జెంట్ పనేదో ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కర్తవ్య విమూఢురాలిలాగా చాలాసేపు ఉండిపోయింది రజని. అప్పుడు గుర్తొచ్చింది, ఏదైనా అవసరం వస్తే తన దగ్గరకు రమ్మని హేమలత పొద్దున చెప్పడం. శ్రీనివాస్ని అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బయట ఉన్న అరుగు మీద పడుకోబెట్టి పరుగులాంటి నడకతో బంగ్లా చేరి లోపలికి వెళ్ళింది. రామ్మ, ఏమిటి సంగతి అంది హేమలత ఏమీ తెలియని దానిలా. మా వారికి జ్వరం, ఒళ్ళు మసిలిపోతోంది, హాస్పిటల్లో చేర్చుకోవడానికి డబ్బులు అడుగుతున్నారు, దయచేసి ఒక ₹150 అప్పుగా ఇవ్వగలిగితే ఆజన్మాంతం రుణపడి ఉంటాను అంది చేతులు జోడిస్తూ. అదోలా నవ్వింది హేమలత. రుణపడి ఉంటానంటే అప్పెవరిస్తారే అమ్మాయి? నాకు రుణపడి ఉండేవాళ్ళు కాదు, డబ్బు సంపాదించి పెట్టేవాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళనే నేను ఆదుకుంటాను అంది భావగర్భితంగా. చాలాసేపు తల వంచుకొని నిలబడిపోయింది. తర్వాత నెమ్మదిగా అంది, అందరు ఆడపిల్లలకి పుట్టుకతోనే శీలం ఉంటుంది, దాన్ని నిలుపుకోవడమో పోగొట్టుకోవడమో వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. నాకు పుట్టుక వల్లే శీలం లేకుండా పోయింది, కానీ లేని శీలాన్ని నిప్పులాంటి నా ప్రవర్తన వల్ల తెచ్చుకున్నాను, నిలుపుకున్నాను. విశృంఖలమైన ఈ వృత్తి అంటే నాకు అసహ్యం. అందుకే మా అమ్మ పెట్టిన రంజని అన్న పేరు కూడా నాకు పరమ అసహ్యం. దానిలో 0 తీసేసి రజని అయ్యాను. నా శీలం,
నా ప్రాణం కంటే ఎక్కువ. అమ్మా, నా మీద దయతల్చి ఒక్క నూట హేళనగా అంది హేమలత. నీ మొగుడు రెక్కలు ముక్కలు చేసుకుని వానలో రిక్షా తొక్కి జ్వరం తెచ్చుకున్నాడు. నాకు తెలుసు. అతను అంత శ్రమ పడవలసిన అవసరం ఏమొచ్చింది? నువ్వొక్కరోజు గంట కళ్ళు మూసుకుని ఒళ్ళప్పగిస్తే చాలు, డబ్బే డబ్బు. చివుక్కున వెనక్కి తిరిగింది రజని. అమ్మాయి, పెద్దదాన్ని చెప్తున్నా, నా మాట విను అంది హేమలత బుజ్జగిస్తున్నట్లు. నా దగ్గర ఉన్న 4 ఆడపిల్లల్లో ఒక్కమ్మాయే నా కూతురు, కానీ మిగతా వాళ్ళని కూడా నా కూతుళ్ళలాగానే చూసుకుంటున్నా. లేదా అలాగే నిన్ను కూడా చూసుకుంటా. నా కలెక్షన్లో నల్ల పిల్లలు లేరు, అందుకే నిన్ను చూడగానే అవుట్ హౌస్ అద్దెకిచ్చాను. ఎప్పటికన్నా నిన్ను దారిలోకి తెచ్చుకోవచ్చును అని. వినడానికే చేదరగా ఉంది రజనీకి. హేమలత చెప్తూనే ఉంది, ఆడదాని బ్రతుకు అందం ఉన్నంత వరకే. రజనీ, ఆడది 15 ఏళ్ల దగ్గర నుంచి 25 ఏళ్ల దాకా ఆఫ్రికా ఖండం లాంటిది, పరిశోధింపబడని మిస్టరీ లాంటిది అన్నమాట. 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల దాకా ఆసియా ఖండం లాంటిది, వేడివేడిగా ఉత్తేజకరంగా ఉంటుంది. 35 నుంచి 40 ఏళ్ల దాకా అమెరికా ఖండం లాంటిది, ఎంతో సంపద, ఎన్నో వసతులు, సమృద్ధిగా కొల్లగొట్టుకోవడానికి వీలైనంత ప్రదేశం. 45 నుంచి 55 దాకా యూరోప్ ఖండం లాంటిది, అంతా పరిశోధించబడిన ప్రదేశమే. కానీ అక్కడ ఇంకా ఆకర్షణలు మిగిలే ఉంటాయి. కానీ రజని, 55 ఏళ్ల తర్వాత ఇంకా ఆడది ఆస్ట్రేలియా ఖండం లాంటిదే. ఆస్ట్రేలియా అంటే అడుగున అక్కడెక్కడో ఉందని అందరికీ తెలుసు, కానీ ఎవ్వరికీ ఏ ఇంట్రెస్టు ఉండదు. విన్నావా? అప్పటికే గుమ్మం దాటి బయటకు వచ్చేసింది రజని. మళ్ళీ హాస్పిటల్కి పరుగు ఊపిరి అందకుండా తీసింది. అక్కడికి వెళ్ళగానే నర్సు ఎదురొచ్చింది. బాడీని తీసుకుపో అమ్మా అంది చాలా మామూలుగా. బాడీ 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 అయిపోయిందా? అయిపోయిందా? అంతా అయిపోయిందా? బాడీ శ్రీకాంత్ కాదు, ఫలానా వారి కొడుకు కాదు, తన భర్త కాదు, కేవలం శవం. అంతేనా? అయిపోయిందా? అంతా అయిపోయిందా? తన 3 ముళ్ళ ముచ్చట, 3 నెలల ముచ్చట అయిపోయిందా? తన ప్రాణం తనని వదిలేసి వెళ్ళిపోయిందా? మళ్ళీ వార్డు బాయ్ ప్రత్యక్షమయ్యాడు. 200 ఇయ్యమ్మా, బాడీని ఇప్పుడే నీకు ఇప్పించే ఏర్పాట్లు చేస్తా, లేకపోతే మార్చిరీలో పడేస్తారు. రేపటిదాకా ఇవ్వడం కుదరదు. ఇక్కడే మనకు తెలిసిన ట్యాక్సీలున్నాయి. 100 రూపాయలు ఇస్తే బాడీని ఇంటికి చేరుస్తారు. ఏమంటావ్? అన్నాడు గుసగుసగా. ఏమంటుంది? డబ్బు లేవని శ్రీకాంత్ని హాస్పిటల్లో చేర్చుకోలేదు వీళ్ళు. డబ్బు లేకపోతే ఇప్పుడు అతని శవాన్ని కూడా ఇవ్వమని బెదిరిస్తున్నారు. శవం, శ్రీకాంత్ కాదు, శవం. తన కోసం చదువుని, కుటుంబాన్ని, కులాన్ని, ఊరిని, ఇప్పుడు ఈ లోకాన్ని వదిలేసిన శ్రీకాంత్ శవం. తనని పోషించడం కోసం చివరికి రిక్షా కూడా తొక్కిన శ్రీకాంత్ శవం. అక్కడే కుప్పకూలిపోయి కుమిలిపోతోంది రజని. ఆమె కళ్ళ వెంట నీళ్లు జలపాతంలా కారిపోతున్నాయి. తన కోసం ఇంత చేసిన అతని కోసం తనేం చేసింది? ఏం చెయ్యాలి? ఏం చెయ్యగలదు? కనీసం అంత్యక్రియలైనా చేయించలేదా తన ప్రియుడికి, తన భర్తకి, తన శ్రీకాంత్కి? ఎందుకు చేయించదు? చేయిస్తుంది. తన భర్త అంతిమ యాత్ర అనాథ ప్రేతానికి జరిగినట్లు జరగడానికి వీల్లేదు. మరి డబ్బు? అదెంత పని? తను దలుచుకుంటే పాడు డబ్బు క్షణంలో సంపాదించగలదు. ఈ శీలాన్ని అమ్మేసి తన కోసం ఇంత చేసిన శ్రీకాంత్ దిక్కులేని చావు చచ్చిపోయిన అనాథ ప్రేతంలా పడిపోయి ఉన్నప్పుడు తనకింకా ఈ శీలం ఎందుకు? ఎవరి కోసం? ముందు ఈ శీలాన్ని అమ్మేసి అతని అంత్యక్రియలు చేయిస్తుంది. తర్వాత తను చచ్చిపోతుంది. అలాగే జరిగి తీరుతుంది. పరలోకంలో తామిద్దరూ కలుసుకుని యుగ యుగాలుగా ప్రేమైక జీవులలాగా గడిపేయాలి, అంతే. కృత నిశ్చయంతో లేచి నిలబడింది రజని. 1 గంటలో వస్తానని చెప్పి వార్డు బాయ్తో వచ్చి ఆమె గొంతు రుద్ధమైంది. బాడీని తీసుకెళ్తాను. త్వరగా బంగ్లా చేరుకుంది రజని. వచ్చావా? రా, నువ్వొస్తావని నాకు తెలుసు అంది హేమలత విశాలంగా నవ్వుతూ. ఇంకో 5 నిమిషాల్లో పెద్ద కస్టమర్ ఒక ఆయన వస్తారు. ఆయనకి ఏమాత్రం కష్టం కలిగించకుండా సుఖపెట్టాలి, తెలిసిందా? 500 ఇస్తాను. బిజినెస్
అంతేగాని నీ భర్త ఎలా ఉన్నాడో అనే కుశల ప్రశ్న వేయలేదు. తల వంచుకొని తల ఊపింది రజని. సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఆ కస్టమర్తో పాటు గదిలోకి నడిచింది. సరిగ్గా అదే రోజున ఆ బ్రోతల్ హౌస్ మీద పోలీస్ రైడింగ్ జరిగింది. సరిగ్గా గంట తర్వాత చేరింది రజని. హాస్పిటల్ కాదు, పోలీస్ స్టేషన్కి. కథ సమాప్తం. ఏ కథ మీకు నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన నవలలు, కథలు ప్లేలిస్టులు ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.